అందరూ చేసే తప్పేంటంటే చాలామందికి చెప్తాను. కాంపిటీషన్ వెనకాల పరిగెత్తొద్దు. వాడు 200 షర్ట్ ఇస్తుండు. వానికి కొట్టాలంటే నేను 190కి ఇవ్వాలి అనేది చాలామంది పెట్టుకుంటారు. అవును సార్. అలాంటివి చేస్తే ఎక్కువ రోజులు నువ్వు సస్టైన్ కావు. హ్మ్. నువ్వు మంచి చేయాలి అని అనుకుంటే నువ్వు బాగుండాలి ఫస్ట్. అంతే కదా సార్. అవును. ఇప్పుడు నీకు రూ. 10 దొరికితే నువ్వు షాప్ మెయింటైన్ చేస్తే ఇంకోటి మంచి ఇస్తావు. అవును. నువ్వు తక్కువ అమ్ముకొని నీ కడుపు ఎండ పెట్టుకొని నువ్వు రేపు వేరే వాడికి ఎట్లా సర్వీస్ చేస్తావు? అట్లా మిస్టేక్స్ చేస్తారు చిన్న చిన్నవి చాలామంది. అవును. రూ. 50 రూ. 10 మార్జిన్లో ఇచ్చేస్తాం, కాస్ట్ టు కాస్ట్ ఇచ్చేద్దాం అంటారు. ఎందుకు కాస్ట్ టు కాస్ట్ ఇచ్చేది? బెస్ట్ ఇవ్వు, మార్జిన్ రీజనబుల్ మార్జిన్ తీసు. అవును సార్. అవును. నువ్వు క్వాలిటీ ఇచ్చినప్పుడు కస్టమర్ కూడా ఏం పెద్ద కంప్లైంట్ చేయరు. అవును. ఒకటి ఇన్వెంటరీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్, అకౌంటింగ్ ఇది చాలా ఇంపార్టెంట్. మీరు నేను అడిగారు కదా బిల్లింగ్. అవును, బిల్లింగ్ గురించి. అవును సార్. ఈజో బిల్లింగ్ యాప్ అని ఒకటి ఉంటుంది. ఈజో మనకి మొబైల్లోనే వచ్చేస్తుంది. ప్రింటర్ కూడా వాళ్ళ చిన్న ప్రింటర్ 1500-2000 రూపాయలు వస్తుంది. ఇట్లాంటి ప్రింట్ వస్తుంది, నేను ఇచ్చాను కదా అవును, అలాంటివి వస్తుంది. ఓకే. సో అప్పుడు మీకు ఏం జరుగుతుంది అంటే P&L, ప్రాఫిట్ అండ్ లాస్. ఓకే. ఇక చాలామంది ఈరోజు బిజినెస్లు పోడగొట్టుకోవడానికి చిన్న చిన్న వ్యాపారాల్లో ఇదే ప్రాబ్లం అన్నమాట. లెక్క ఉండదు. ఇలా సరుకు తెచ్చినాం, అమ్మేసినాం, మళ్ళీ డబ్బులు ఇంటికి కావాలి సగం వాడేసినాం, లేకపోతే దోస్తుకు సగం ఇచ్చేసినాం, సాయంత్రం పార్టీ చేసేసినాం, మళ్ళీ సరుకు దేనికి పైసలు. అందులో ఎంత వచ్చింది, ఎంత మిగిలింది, ఎంత స్టాక్ ఉంది, ఎంత వాల్యూ స్టాక్ కొన్నాం, ఎంత వాల్యూ స్టాక్ అమ్మినాం, ఇవన్నీ చాలా మ్యాటర్ చేస్తాయి. అవును సార్. ఎప్పటికప్పుడు అకౌంటింగ్ చేసుకుంటూ ఉంటే వాళ్ళకి చాలా ఎక్కువ. యాక్చువల్గా మా పాత వాళ్ళకి అసలు నేను ఇంత టైం ఇవ్వను. ఇవన్నీ ఇన్ ద సెన్స్ వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి ఆల్రెడీ ముందు చెప్పేసి వాళ్ళు వచ్చి వాళ్ళకి సెలక్షన్. ఇప్పుడు మా సెలక్షన్ కూడా చూసుకున్నారు కదా, రేట్లతో సహా వాళ్ళకే ఇచ్చేస్తాం ఫ్రీడమ్. ఇక రేట్లు కూడా మీరే చూసుకోవచ్చు, దాని క్లారిటీగా ఉంటుంది. ఇంకా పాత కస్టమర్స్ కి కన్ఫ్యూషన్ లేదు, వచ్చిన హ్యాపీ. కొత్త వాళ్ళకి నేను క్లియర్ గైడ్ చేస్తాను. మీరు కొనండి, నా దగ్గర కొనక్కోండి, బట్ ఈ ఎథిక్స్ ఇవన్నీ ఉంటే. నిన్న మేము పర్చేస్ చేయకపోయినా మొత్తం మాకు టైం ఇచ్చి గైడ్ చేశారు. ఇవన్నీ ఉంటే ఏంటంటే మీకు బాగుంటుంది. ఏదో ఒక రోజన్నా గుర్తు చేసుకుంటారు కదా. అవును సార్. మీరు బిజినెస్ పెట్టిర్రు, మీరు ఒక 2 పిల్లలకి రేపు ఒక ఉద్యోగం ఇస్తారు, లేకపోతే మన ఎకనామిక్ గ్రో అవుతుంది. అవును సార్. సో ఏదో ఒక ప్లేస్ జరుగుతుంది కదా. నాకే డబ్బులు రాకుండా మీరు ఎవరికైనా హెల్ప్ చేయగలుగుతారు. అవును సార్. అట్లా మేము థింక్ చేస్తాం, అంతే, నథింగ్ ఎల్స్. మీకు ఏ డౌట్ ఏమన్నా కాల్ చేయండి, మా వాళ్ళు ఎప్పుడైనా హెల్ప్ చేస్తారు. ఓకే సార్. ఆఫీస్ టైంలో మార్నింగ్ 10 to 8 ఎప్పుడే కాల్ చేస్తే రెస్పాన్స్ అవుతారు. ఓకే సార్. కొంటారా లేదా, మీరు ఎంక్వైరీకి వచ్చారా, కొనడానికి వచ్చారా, ఇదే అడుగుతారు. నుంచుని చూపించిన పర్సన్ కూడా లేరు.